యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే, నేను ఒక సీరియస్ గా ఒక సినిమా చేసిన తర్వాత ఈ షూటింగ్ సెట్ కి వచ్చాను. అక్కడ చాలా పర్ఫార్మెన్స్ అది ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చాను. ఈ ఫిలిం ఫుల్ గానే హాయిగానే ఉంటుంది. లైక్ షూటింగ్ ఎలా షూటింగ్ అయిపోతుందా, ఈ ఫిలిం అయిపోతుందా అనే ఫీలింగ్ లో వి ఆల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు గివ్ ఇట్ టు అని, బికాజ్ మనం ఏ చేయాలంటే ఇలా చేయొచ్చా, ఫర్ నథింగ్ హీ విల్ సే నో, డోంట్ డూ లైక్ దిస్, ఇలా చెయ్యొద్దు, ఇలానే చెయ్యాలి అని ఎప్పుడు చెప్పరు. నీకు ఏ కావాలి ఇలా చేసుకో అలా చేసుకో అంటారు. సో ఆ డైరెక్టర్ ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల, అంటే మరి we don't go all the way and do something out of the box, but we also try to stick to the story, and tana ichina freedom valla we are able to do things that you want to do, you want to explore. So the full film was a fun ride andi, and when the film was about to get over, we all were feeling very sad. అయిపోతుందా ఇలా ఇంకొకటి చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఒక హ్యూమర్ చేస్తున్నప్పుడే ఆ మూడే వేరేగా ఉంటుంది. సినిమా సెట్ లో నేను చెప్తున్నా. సో అక్కడ ఉన్న మూడు, ఎవ్రీథింగ్ చేంజెస్. సో ఇట్స్ అ వెరీ 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 లైట్ హార్ట్ ఫిలిం. ఐ షాట్ దిస్ ఫిలిం ప్రాబబ్లీ మై క్వికెస్ట్ ఫిలిం. ఇది 18 days లో షూట్ చేశాను. 18 days. I don't know how many directors will pull it off. 18 days is a big deal if you don't know. For me it was 18 days, and for you, no, how many days? 28 days. 28 days lo we finished this film. So it's a big deal, and so this full cinema is a nostalgic, beautiful memory. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో కాస్ట్ అండ్ క్రూ తెలుసుకుంటారు. ఏదైనా స్టోరీ మన దగ్గరకు వచ్చినప్పుడు, సో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం అడిగి తెలుసుకుంటారు. అలా ఫస్ట్ సుహాస్ గారితో చేయబోతున్నాను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? I got very excited. కలర్ ఫోటో చూసాను, అండ్ ఐ థింక్ హిట్ లో సో he's a very very versatile actor. సో అలాంటి ఒక యాక్టర్ తో ఈ స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది, ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సుహాస్ గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ మీరు ఎప్పుడు చేయలేరు కదండి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా ఎప్పుడు చేయలేను. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ద బోత్ ఆఫ్ అస్, అండ్ టు సీ both of us together on screen ilanti characters lo I felt really 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 happy. సమంత ప్రొడ్యూస్, సారీ టు ఇంటరాక్ట్, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్, ఎందుకంటే అందరికీ ఆ టైం రావాలి కాబట్టి, అడగడానికి ఆ స్పేస్ దొరకాలి కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ యూ గైస్, ప్లీజ్ ఒక క్వశ్చన్ అండ్ సినిమా క్వశ్చన్ అది కూడా ప్లీజ్. ఎవరికి? సుహాస్ గారికి. సుహాస్ అన్న ఇక్కడ ఇటు సైడ్ మీ రైట్ లో కిరణ్ ఫ్రమ్ సైరా మీడియా. సో మీరు పాండమిక్ లో కలర్ ఫోటోతో హిట్ కొట్టారు. సో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఇస్తున్నారు. సో ఈ జర్నీ ఎలా అవుతుంది? అంటే నెక్స్ట్ రాబోతుంది. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్ తో వర్క్ చేయడం హ్యాపీ. అమెజాన్ లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వల్ల మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఏమైనా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బంది నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది, కానీ తర్వాత చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేసామండి. కీర్తి సురేష్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. ఇది చూస్తుంటే ట్రైలర్ చాలా క్లీన్ కామెడీగా అనిపిస్తుంది. దీన్ని ఓటీటీకి ఎందుకు పరిమితం చేస్తారు? థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయకూడదు? అమెజాన్ చెప్తారా ఇక్కడ పద్మ గారు? అంటే ఐ థింక్ దే చూస్ టు డూ ఇట్ అండి, అండ్ ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంటెంట్ ఫర్ ఓటీటీ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు. వై రెస్ట్రిక్టెడ్ టు థియేటర్స్ మాత్రం ఈ సబ్జెక్ట్ అందరు చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో it is nicer to do on OTT, and decision is Amazon's. విలేజ్ సర్పంచ్ గా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ పోషించడం రియల్ లైఫ్ లో కూడా అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్? సో ఈ క్యారెక్టర్
ఇన్నసెంట్ గా ఉంటుంది. ఒక ఊరిని చూస్తున్న అమ్మాయి, అది ఈవెన్చువలీ కొంచెం మెచ్యూర్డ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అమ్మాయి. సో హౌ ఎలా ఏ సిచ్యువేషన్ లో ఎలా అది జరుగుతుంది అనేది. అండ్ ఎస్, ఇన్నసెంట్ స్టార్టింగ్ ఆఫ్ యాజ్ ఇన్నసెంట్, బట్ స్టిల్ నేను చెప్పాను కదా, సుహాస్ గారు కూడా చెప్పారు కదా, ఓవరాల్ గానే ఒక వేరే మూడ్ లో ఉంటుంది సినిమా. ఒక కార్టూనిష్, వెరీ గూఫీ అలా ఉంటుంది. సో we got to do something that we have not done before. దీని ముందు ఇలా ఎప్పుడు చేయలేదు. సో యా, ఇన్నసెంట్ లోనే ఒక డిఫరెంట్ ఇన్నసెంట్. డైరెక్టర్ గారు సార్, ఇక్కడ మీ రైట్ సైడ్ అండ్ హియర్, యా, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని. సో ట్రైలర్ చాలా చాలా బాగుంది. సో చూసాం అంటే ఫస్ట్ రైజ్ అయిన క్వశ్చన్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో కూడా సినిమా తీయొచ్చా అంటే, జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిలో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? థాట్ అదే వసంతే చేశారు, వసంత రాసిన. లైక్ సో అది చదువుతున్నప్పుడే అర్థమైంది, లైక్ కొత్త కాన్సెప్ట్ అని, చాలా కొత్త కాన్సెప్ట్ అని. సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి, లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని, లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం. సో అదే చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ కీర్తి సురేష్ గారు, సో మ్యామ్ యాక్చువల్లీ స్టోరీ చెప్పంగానే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి? చెప్పింది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్ నౌ. సారీ చెప్పండి. No, so however he just told us how he narrated the script to me. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ది మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటిది వేరేగా ఉంది, డిఫరెంట్ గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్, దట్ ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అనే విషయం వాస్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్ కి. సో లైక్ ఇందాక ఆయన మహానటి సినిమా అయితే మహానటి అంత ఎలా అంత గుర్తుండిపోయిందో, సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్ కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ డెఫినెట్లీ బి వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ విల్ బి సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు, తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు, హానే గారు, డైరెక్టర్ హానే గారు ఇక్కడ థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డు చూడటం జనరల్ గా అందరికి తెలుసు. ఈ శ్మశానం ముందు హౌస్ఫుల్ బోర్డు ఏంటి అనేది చాలా కొత్తగా ఉంది. ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా? లేదండి, ఇక్కడ జరగదు. అదే ఫిక్షనల్ మొత్తం ఫిక్షన్ లేదు. సో అయిపోయింది, అక్కడ ఏం చేస్తారని బాకీ కదా. అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హౌస్ఫుల్ బోర్డులు వస్తాయని, అది అయితే ప్రాబ్లమే, దానికి ఈ సినిమా. థ్యాంక్ యూ. So continuing with that, Ani, director Ani. Yes. So continue to the same question. Yes. అంటే ఒక దూకుడులో డైలాగ్ ఉంటుంది అనమాట, నరకడం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ ఊరు పెడతారని. సో ఆ థాట్ ప్రాసెస్ అంటే ఆ హౌస్ఫుల్ ఊరు పెట్టే థాట్ రైటర్ వసంత్ లేదంటే మీరా? రైటర్ వసంత్. ఓకే. అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నైడీ, ఒక నైడీ గర్ల్ గా చూపించడం అనేది. సో ఆవిడ క్యాస్ట్ చేసిన తర్వాత యూ క్రియేటెడ్ ద క్యారెక్టరైజేషన్ ముందే అనుకుని తర్వాత? ముందే ఒక స్ట్రక్చర్ ఉంది, కానీ ఇది గ్లాసెస్ పెట్టడాన్ని లైక్ ఇది వచ్చిన తర్వాత పెట్టాం. కొంచెం లుక్ టెస్ట్ అప్పుడు కొంచెం ఇంప్రూవైజ్ చేసి పెట్టాం. సో ఇన్పుట్స్ ఫ్రమ్ హెర్ యాజ్ వెల్? Yeah, input. There was a lot of input from her also. Of course, that makeup never. Yeah, that. Of course. No. There is. Of course, she gives a lot of input. Every day she gives input. Very good input. Extremely clever, very genius input she gives. Beautiful. ఎక్కువ చెప్తున్నారు. డైరెక్టర్ గారు, హాయ్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్ యూ. సో కీర్తి సురేష్ గారు అయితే ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్లీ యాప్ట్ అనిపిస్తుంది. సో ఆవిడికే అనుకునే రాశారా, లేకపోతే యు నెరేటెడ్ ది స్క్రిప్ట్ ఎనీ అదర్? లేదండి, యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు, సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను. లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని అనుకున్నాను. కీర్తి గారికి ఊరికే ఒక మెసేజ్ పెట్టాను, కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా. సో ఊరికే మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించాను. సో మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని చెప్పారు. సినాప్సిస్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు,
నరేషన్ అడిగిన తర్వాత చేశారు. ఇమీడియట్ గా చెప్పాను నేను చేస్తాను, చాలా నచ్చింది అని చెప్పి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సురేష్ గారు, ఉప్పు కపురం టీజర్ చాలా క్యాచింగ్ ఉందండి. సో మీ పాస్ట్ మూవీస్ చూసుకుంటే కొంచెం లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ చేశారు, మహానటి కటి, సాని కదియం తమిళ మూవీస్ చేశారు. సో అంతరా రస్టిక్ మూవీస్ చేసిన తర్వాత ఇటువంటి క్యాచీ టైటిల్ మూవీతో ఐ మీన్ సమ్ గ్రిట్టి సమ్ కామెడీ మేనర్ చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రొటాగనిస్ట్? యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. కామెడీ యాజ్ అ జానర్ ఉంది, బికాస్ టు మేక్ సమ్ వన్ క్రై ఇస్ ఈజీ, బట్ టు మేక్ సమ్ వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో, అది కూడా ఇలాంటి ఒక కామెడీ, అది వేరేలాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్, అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఇది అలాంటి ఒక మూవీ. అండ్ most of my films I worked with a lot of different kinds of directors, some new directors, a lot of experimental content. Ivanni naku chaala ishtam, and this is one of those which I loved working in this film, so very much looking forward. సో అవుట్ ఆఫ్ ది ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మీ మూవీ విజయ్ దేవరకొండతో ఉందని చెప్పారు, సంథింగ్ కాసిప్ లైక్ దట్. విజయ్ దేవరకొండ రవికాంత్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా, లైనప్ లో ఉందా? దిల్ రాజు అని చెప్తారు. హాయ్ కీర్తి సురేష్ గారు. హాయ్, యువర్ లెఫ్ట్ సైడ్ కీర్తి సురేష్ గారు. హాయ్, సో వెల్కమ్ టు హైదరాబాద్. ఉప్పు కర్పూరంబు ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ గా యాక్టింగ్ అయితే చేశారంటే మాకు ఫీల్ వచ్చింది. సుహాస్ గారితో అంటే సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్ గా ఉంటారు, అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్ గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు, అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని? సూపర్ అండి, ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్, అండ్ హి హస్ అ సూపర్ చార్మింగ్ స్మైల్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్ కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు, తన సీన్స్ మానిటర్ లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా దట్ ఐవ్ డన్, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తన సుహాస్ గారు చూసి చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది. సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుందని పద్మ గారు నోట్ చేస్తాను. సుహాస్ గారు హాయ్, దిస్ ఇస్ శరత్ హియర్ ఫ్రమ్ తెలుగు. అండ్ ఎప్పుడైతే ఇది కాంబినేషన్ అనౌన్స్ అయిందో విత్ కీర్తి సురేష్ సుహాస్ అని, అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు ఎక్కడ చూసిన సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్, అది మీరు మనం డిస్కస్ కూడా చేసాం ముందు. ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి సురేష్ తో చేస్తున్నారు, అప్పట్లో చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు, చాలా పెట్టారు. సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్ ఏమైనా మారిందని అనుకోవచ్చా? నేనే ఇచ్చా వీక్ నా దగ్గర నుంచి వెళ్ళి ఉంటుందా? హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు, లైక్ షీఈస్ ఆల్రెడీ చెప్పారు నా గురించి. ప్రొడ్యూసర్ గారు ఇక్కడ హియర్ రాధిక గారు చెప్పండి. యాక్చువల్ మీరు అంత ముందు మలయాళం ఒక ఫిల్మ్ చేశారు కదా కంబైన్ ప్రొడ్యూసర్స్ తోటి, సో బట్ ఇది మీరు సోలో ప్రొడ్యూసర్ కదా, సో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉమెన్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా వస్తున్నారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో యాజ్ ఎ ఉమెన్ ప్రొడ్యూసర్ గా అండ్ ఐ థింక్ కీర్తి సురేష్ గారు మెయిన్ లీడర్ అండ్ సుహాస్ గారు కూడా, సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నేను ప్రొడ్యూసింగ్ ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేసి 10 years అవుతుంది, సో ఇట్స్ నాట్ రీసెంట్. ఒక స్టోరీ నచ్చిన తర్వాత టు టేక్ ఇట్ టు ది థియేటర్స్ ఆర్ ఓటీటీ ఇస్ అ ప్రొడ్యూసర్స్ జాబ్. అది వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్. సో అమెజాన్ పద్మ గారితో మాట్లాడటం జరిగింది అండ్ ఆవిడకి కూడా నచ్చింది. సో వి థాట్ విల్ కొలాబరేట్ అండ్ టేక్ ఇట్. ఇంకా one after the another I think everyone came on board. ప్రొడ్యూసర్స్ కొలాబరేటివ్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఎప్పుడన్నా బాగుంటుందండి. ఇండిపెండెంట్ గా చేసేది కష్టాలు ఎప్పుడు ఉండేది, బట్ వెన్ పీపుల్ కొలాబరేట్ విత్ యూ ఇట్ బికమ్స్ ఈజియర్. కొంచెం లోడ్ ఇట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్, బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. కలిసి చేసినా బాగుంటుంది, ఇండిపెండెంట్ గా చేసినా బాగుంటుంది. ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ దట్ వే ఇన్ వర్కింగ్. సో రాధిక సో 28 వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేశాను చెప్పాను ప్రాజెక్ట్. సో అది స్క్రిప్ట్ అంతే డిమాండ్ చేస్తుందా, లేదంటే బికాస్ ఆఫ్ ద డెడ్ లైన్స్ ఫ్రమ్ ద ఓటీటీ యాజ్ వెల్?
There are no deadlines from the OTT as such. No. లేదండి, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. డెఫినెట్ గా there are no deadlines as such. It's been extremely good collaborating. అంటే I'm a producer who believes that it has to be resourceful. అంటే ఇది డిమాండ్ చేస్తే స్క్రిప్ట్ తప్పకుండా మనం షూట్ చేస్తాం. 40 days అంటే 60 days కూడా షూట్ చేస్తాం. ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ లో కూర్చొని అందరం కలిసి చేస్తే 20 days లో అవ్వచ్చు, 28 days లో అవ్వచ్చు. There was no pressure as such. పెట్టుకున్నాం ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు బికాస్ బడ్జెట్ డజంట్ allow us. And we కొంచెం 2-3 days లోపలే, అంటే before that only we finished it. All thanks to the planning, the complete team, everyone, Ani, Divakar, Nagendra garu, everyone, the whole team basically. Everyone just came together and that was possible only because of that. Hi Suhas garu, this is Prajavani. హాయ్ అండి. కలర్ ఫోటో సినిమాలో మిమ్మల్ని చాలా ఇన్నోసెంట్ గా చూసాము. ఇట్లో మిమ్మల్ని ఒక ఇదిగా చూసాము, ఇన్నోసెంట్ గా ఉంటుంది, ఒక్కసారిగా చేంజ్ అవ్వరు. మీకు ఈ 2 క్యారెక్టర్స్ లో ఏది మంచిగా అనిపిస్తుంది? అన్ని క్యారెక్టర్స్ చేయాలనుకున్నాండి. కొన్ని మంచి క్యారెక్టర్ అదే ఇన్నోసెన్స్ ఇష్టము, అలా చేయటం ఇష్టం. ఇప్పుడు తమిళ్లో విలన్ చేస్తున్నాను, సో ప్రస్తుతం అది చేస్తాను కాబట్టి దాని మీద ఎక్కువ ఎక్సైటింగ్ గా ఉంది. చాలా రోజులు అయిపోయింది సైకిల్ అయ్యి. ఉప్పు కప్పురమ్ము స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మహానటి తో చేస్తున్నాం, కీర్తి సురేష్ గారితో చేస్తున్నాం అన్న పాయింట్ ఎక్కువ మీకు క్లియర్ అయిందా, లేకపోతే కాన్సెప్ట్? ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా రాసు అని అడిగిన వసంతని, అసలు అర్థం కాదు. కాన్సెప్ట్ ఉన్నప్పుడు అదిరిపోయింది. తర్వాత కీర్తి సురేష్ గారు వచ్చినప్పుడు వాడు చేస్తారా లేదా అని డౌట్ ఉండేది. సో చేశారు లక్కీగా, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. మంచి నేను కూడా ఆడున్నప్పుడు మా వైఫ్ చేత మంచి వంటలు వండించి నేను అడిగాను. సుహాస్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్. ఇదే లాస్ట్ క్వశ్చన్ దయచేసి. సార్, అంటే ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ వచ్చే ముందు, కెమెరా ముందు వచ్చినప్పటికీ సుహాస్ గారికి తెలిసిన టెక్నిక్స్ ఒక యాక్టర్ గా చాలా కొంతమందికి తెలుసు, హౌ టు పర్ఫార్మ్ అండ్ హౌ టు ఇంప్రెస్ ద ఆడియన్స్, ఇవన్నీ కూడా. బట్ మెయిన్ గా ఎప్పుడైనా ఒక కొత్త స్టార్స్ కానీ వీళ్ళని కలిసినప్పుడు చాలా ఒబీడియంట్ గా టర్న్ అయిపోతారు, మీడియాని కలిసినప్పుడు కానీ కొత్త పీపుల్ కానీ. దాని మీద ఏమైనా ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నారా? కాదు, ముందు నుంచే అది చెప్పాక చాలా సార్లు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను యాక్టింగ్ చేస్తాను, అలా ఉంటే ఎక్కువ అడగండి. ఓ ఇదంతా యాక్టింగ్? అయ్యో, అది నా ఇంటర్వ్యూస్ లో కదా. యా, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. దివాకర్ గారు, దివాకర్ మణి మన డిఓపి గురించి చెప్పలేదు. థ్యాంక్ యూ దివాకర్ బ్రో. హీస్ నాట్ హియర్, he's in Scotland లో ఆయన ఉన్నారు. ఓకే, సో దివాకర్ అని ఎంత ఫాస్ట్, దివాకర్ కూడా అంత ఫాస్ట్. అండ్ యు ఆల్ ఆర్ ప్రియన్ సార్ టీమ్ కదా. Divakar Mani used to be Santosh Shivan sir's associate and I used to be Priyadarshan sir's associate. And అక్కడ కలిసి మనం ఇలా ట్రావెల్ చేసాం అంతే. సో అంతే అండి. థ్యాంక్ యూ.